అఘోరి అంటే చూస్తే భక్తిభావం కలగాలి, చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న ఓ అఘోరి రూటే సెపరేటు. అడ్డుకుంటే పెట్రోల్ పోసుకుంటానంటుంది, ఆపితే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరిస్తోంది. రోడ్డుపై గంటల తరబడి న్యూసెన్స్ చేస్తోంది. వాస్తవానికి అఘోరీలు జనంలోకి రారు, పబ్లిసిటీ కోరుకోరు. కానీ ఈమె మాత్రం వింతగా ప్రవర్తిస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని ఈ అఘోరి ఇప్పుడెందుకు ప్రత్యక్షమైంది? తెలుగు రాష్ట్రాల ప్రజలనే ఎందుకు చికాకు పెడుతోంది? అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపం ఆచరిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలోనే జనం మధ్యకొస్తారు. కానీ ఉన్నట్టుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యక్షమైన ఓ అఘోరి ఎప్పుడూ లేని న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. నడి రోడ్డుపై ఈ అఘోరి చేష్టలు ఇటు జనాన్ని అటు పోలీసులను చికాకు పెట్టిస్తున్నాయి. ఈమె పేరు తెలీదు, ఊరు తెలీదు, ఏం చేస్తుందో అంతకంటే తెలీదు. అందరికీ తెలిసిందల్లా అఘోరి అంటే ఆమె చేస్తున్న న్యూసెన్సే. పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కొద్ది రోజుల క్రితం ఆల్ ఆఫ్ సడన్ గా మహబూబ్ నగర్ లో ప్రత్యక్షమైన అఘోరి అక్కడి జనానికి చికాకు తెప్పించింది. దీంతో ఆమెను తెలంగాణ బోర్డర్ దాటించేశారు పోలీసులు. మహారాష్ట్ర వెళ్లినట్టే వెళ్లి ఏపీలో ప్రత్యక్షమైన అఘోరి అక్కడ సేమ్ సీన్తో రచ్చరేపింది. అనకాపల్లి నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. నా కోపం లేదు కానీ ఏమంటున్నా తండ్రి ఆయన ఇక్కడ దృష్టి పట్టి దొక్కితే పాపం వాళ్ళకే ఉంటారా? ఏం మనిషి కావాలని చేస్తుంటారు నేను అనుకుంటున్నాను. అలాగే ఎందుకు చేస్తారు చెప్పండి? సాధువులు అయ్యి అలా చేస్తారు. పోలీసులు ఊపిరి తీసుకునే లోపే మళ్లీ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆత్మార్పణం చేసుకుంటానంటూ హల్చల్ చేసింది. దీంతో ఆమెను బంధించి ఆ ఘోరం నుంచి బయటపడ్డారు పోలీసులు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లోకి తీసుకువెళ్లి అఘోరిని వదిలేశారు. ఆ గండం గడిచిందనుకుంటోండగానే శ్రీకాళహస్తి ఆలయం దగ్గర హల్చల్ చేసింది అఘోరి. ఆలయంలోకి అనుమతించకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం ఎవరో ఈ అఘోరికి ఎర్రటి వస్త్రాన్ని కట్టారు. 2-3 రోజులైనా ఆ వస్త్రాన్ని శరీరంపై ఉంచుకోలేదామె. ఏమైనా అంటే తాను అఘోరిని అంటుంది. ఇక మంగళగిరిలో అఘోరి చేసిన న్యూసెన్స్ పీక్స్ కు వెళ్లింది. విజయవాడకు వెళ్లే బైపాస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలవాల్సిందే అని పట్టుబట్టడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆమెను తరలించే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో రగిలిపోయింది. దాడి చేసినంత పనిచేసింది. చేసేదేం లేక చివరకు అఘోరిని తాళ్లతో బంధించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఘోరాలంటే శివభక్తి, సాధన శక్తి తప్ప మరే చింతన ఉండదు. ఒకవేళ జనంలోకి వస్తే శ్మశానాల్నే ఆవాసాలుగా మార్చుకుంటారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. నిత్యం జనంలో ఉంటూ హల్చల్ చేస్తోంది. ఎక్కడికెళ్తే అక్కడ నానా రచ్చా చేస్తోంది. అక్కడుండే వాళ్లతో గొడవకు దిగుతోంది. నిజానికి గతంలో అఘోరీలెవరూ ఇలా చేసిన సందర్భాల్లేవు. మరి ఈ అఘోరి మాత్రమే ఎందుకిలా చేస్తుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఈమెను చూస్తే అఘోరీలు ఇలా ఉంటారా అనే అనుమానం కూడా వస్తోంది. ఇంతకు ఈ అఘోరి సమస్య ఏంటి? ప్రజల్నెందుకు చికాకు పెడుతోంది? ఆ విషయం తెలియకే పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాలకు ఈ అఘోరి ఉపద్రవం ఎప్పుడు వీడుతుందో చూడాలి.